పేదింటి కూడలు పార్ట్ 1. శేషు తన భార్య ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఊర్మిళ, ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళావు? తొందరపడి వెళ్ళావు. కానీ మేము లేని చోట నువ్వు సంతోషంగా ఉండగలవా? మన కూతురికి పెళ్లి వయసొచ్చింది. కానీ ఈ అసమర్థుడైన తండ్రి తన పెళ్లి చేయగలడా? దానికి కనీసం ఒక మంచి బట్ట కూడా కొనివ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను అని తనలో తాను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నాడు శేషు. ఇంతలో తన కూతురు సుగుణ కొన్ని పూలు పండ్లు పట్టుకొనొచ్చింది. తల్లి ఫోటోని చూస్తూ బాధపడుతున్న తండ్రిని చూసి, ఏంటి నాన్నా, మళ్ళీ బాధపడుతున్నావా? ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే నాక్కూడా బాధగా ఉంటుంది నాన్నా. బాధ కాక ఇంకేముంది తల్లి. కన్న కూతుర్ని కూడా సరిగ్గా చూసుకోలేని తండ్రిని నేను. అలా అనుకు నాన్నా. నీలా ప్రేమగా చూసుకునే నాన్న ఎంతమందికుంటారు చెప్పు? అమ్మ లేకున్నా నువ్వు నన్ను అమ్మలా చూసుకుంటున్నావు. ఇంతకన్నా నువ్వు నాకింకేమివ్వాలి నాన్నా? నువ్వు నాతో ఉంటే నాకంతే చాలు. అదే అన్నిటికన్నా గొప్ప విషయం. ఇదిగో, ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా, అందుకే అమ్మకిష్టమని దానిమ్మ పండ్లు కొన్ని పూలు తీసుకొచ్చాను. ఈ పూలని దండకుచ్చి అమ్మ ఫోటోకి వేస్తాను అంటూ పూలని తీసుకుని దండకుచ్చడానికి వెళ్ళింది సుగుణ. అవును తల్లి, ఈ పూలు పండ్లు తీసుకురావడానికి డబ్బులెక్కడివి నీకు? అదేంటి నాన్నా అలా అడుగుతావు? నేను శంకరమ్మామ పొలంలో కలుపు తీసే పనికి వెళ్ళాను కదా, ఆ డబ్బులే ఇవాళ తీసుకుని ఈ పూలు పండ్లు తీసుకొనొచ్చాను. మనమెలాగూ పస్తులుండక తప్పదు. పుట్టినరోజు నాడైనా అమ్మకి పెట్టాలి కదా నాన్నా. సుగుణ అలా చెప్పగానే శేషుకంట నీరు ఆగలేదు. వెంటనే కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇలాంటి తండ్రి దొరకడం నీ దురదృష్టం తల్లి. కాని నీలాంటి కూతురు దొరకడం నా అదృష్టం. నిజంగా నా అదృష్టం. అంత పెద్ద మాటలెందుకులే నాన్నా, ముందు అమ్మకి ఈ పండ్లు పెట్టు. సుగుణ చెప్పినట్టుగానే శేషు తన భార్య ఫోటో దగ్గర పండ్లు పెట్టి సుగుణ ఇచ్చిన పూలమాలని ఫోటోకి వేస్తాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి మిగిలిన పళ్ళని తినేశారు. పండ్లన్నీ తినేసి తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉండగా పక్కింటి పాపారావు వచ్చాడు ఇంటికి. ఒరే ఒరే శేషు, ఇలా రా ఒకసారి. పాపారావు, ఏంటా తొందర? ఏం కొంపలు ముంచావేంటి? నేనే కొంపలు ముంచలేదు, ముందిలా రా అని శేషుని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. టీవీని చూపిస్తూ, ఒరే, వాడు మన సత్యమే కదా, పెద్ద వ్యాపారవేత్త అయిపోయాడంటారా? వచ్చే శుక్రవారం మన జిల్లాలోనే రైతులతో పేదవాళ్లతో మాట్లాడే ప్రోగ్రాం ఏదో పెట్టాడంట. దాని గురించే వార్తా ఛానళ్లన్నీ కోడే కూస్తున్నాయి. మనతో పాటు పెరిగిన వాడు ఎంత ఎదిగిపోయాడో కదరా. పైగా వాడు నువ్వు చిన్నప్పుడు తెగ తిరిగేవారు కదా. అవును పాపారావు, చిన్నప్పుడు వాడు నేను ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఊర్లో అందరూ మమ్మల్ని జంటు మామిడి పండ్లు అనేవారు. కాని కొద్దేళ్లకే వాళ్ళ నాన్న వాణ్ణి పట్నం తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వాళ్ళని కలిసిందే లేదు. ఎవరో చెప్పినట్టు గుర్తు, వాడు కొద్దేళ్లు చదువు కోసం అమెరికా వెళ్ళాడని. వాళ్ల స్థాయి ఎక్కడ, మనమెక్కడ చెప్పు? వాళ్ళకి మనం గుర్తున్నామో లేదో కూడా తెలీదు. అది తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వచ్చే శుక్రవారం రైతులతో పేదవాళ్లతో ప్రోగ్రాం పెట్టాడు కదా, మనం కూడా అలాగే వెళ్దాం. అప్పుడు మనల్ని చూసి గుర్తుపట్టాడా సరే, లేదంటే గుర్తు లేనట్టే కదా. అది మంచి ఆలోచనే, కానీ లేదు, ఏమీ లేదు. నువ్వింకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. శుక్రవారం మన ఇద్దరం కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాం, అంతే. రై విరాట్, రేపు నువ్వు లండన్ వెళ్ళాలి, గుర్తుంది కదా? చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా. కొంచెం కూడా తేడా రావద్దు. తేడా ఎందుకు వస్తుంది డాడ్? ప్రతిసారి మీటింగ్కి నేనే కదా అటెండ్ అవుతున్నాను. నో వరీస్ డాడ్, నువ్వు నీ ఫ్రైడే ప్రోగ్రాం గురించి ఆలోచించు. లండన్ మీటింగ్ సంగతి నేను చూసుకుంటాను కదా. అదే కొంచెం టెన్షన్గా ఉందిరా. ఫస్ట్ టైం ఇలా ఓపెన్ మీటింగ్, అది పూర్ పీపుల్తో అంటేనే కాస్త కంగారుగా ఉంది. కూల్ డాడ్, ప్రోగ్రామ్కి వెళ్ళామా, మన ప్రోడక్ట్ గురించి చెప్పామా, అక్కడి నుంచి వచ్చేసామా అన్నట్టు ఉంటే సరిపోతుంది కదా డాడ్. అంతా కూల్గానే జరుగుతుంది అని విరాట్ తండ్రికి కొంత ధైర్యాన్నిస్తున్నాడు. ఇంతలో విరాట్ తల్లి జయంతి అక్కడికొచ్చింది. ఏమండి, నేను మన రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఈరోజు వంట మనిషి రాలేదు. వీలైతే మన రెస్టారెంట్కొచ్చి తినండి, లేదంటే బయట ఎక్కడైనా తినేయండి. సరే, బాయ్ అని చెప్పి అక్కడ్నుంచి రెస్టారెంట్కి కార్లో వెళ్ళిపోయింది జయంతి.
కొంచెం దూరం వెళ్ళగానే సత్యంకి చెప్పాలనుకున్న విషయం గుర్తుకొచ్చి ఫోన్ చేసింది. సత్యం, మీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను, మర్చిపోయాను. మీకు ఫ్రైడే రూరల్ పీపుల్తో ప్రోగ్రాం ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో మన రెస్టారెంట్ గురించి, నెక్స్ట్ మనం పెట్టబోయే బ్రాంచ్ గురించి చెప్తారా? ఛాన్స్ని బట్టి చూస్తాను జయంతి, మ్యాక్స్ పాసిబుల్ ట్రై చేస్తాను. సరే సరే, రెస్టారెంట్ దగ్గరకొచ్చాను, ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసింది జయంతి. విరాట్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు లేట్ చేయకుండా త్వరగా వచ్చాయి. ఆఫ్టర్నూన్ బోర్డ్ మెంబర్స్ మీటింగ్కి డేటా ప్రిపేర్ చేయాలి కదా. ఓకే డాడ్, 1 అవర్లో వచ్చేస్తా. బాయ్ డాడ్. బాయ్ విరాట్ అని చెప్పేసి చెక్కచెక్క కార్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తండ్రి బయటకు వెళ్ళగాని విరాట్ ఫోన్ తీసి ప్రియా అనే నంబర్కి కాల్ చేస్తాడు. ఓ మై గాడ్ ప్రియా, ఇప్పటి వరకు డాడ్ నా పక్కనే ఉన్నాడు. నువ్వేమో నాన్ స్టాప్ కాల్స్ చేస్తూనే ఉన్నావు. మా డాడ్ ని కాల్స్ చూసాడా? ఇక అంతే. నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని, ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయితే నీతో కాల్స్ మాట్లాడటం వల్లనే అని క్లాస్ తీసుకుంటాడు. నువ్వు రేపు లండన్ వస్తున్నావు కదా, నీకోసం ఇక్కడ ఒక సర్ప్రైజ్ రెడీ చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ప్రియా, రాకుండా ఎలా ఉంటాను? రేపు నైట్ మీటింగ్ అయిపోగానే మనం మీట్ అవుదాం. చాలా రోజులైంది కదా నిన్ను కలిసి. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని విరాట్ చెప్తాడు. ఇంతలో శుక్రవారం రానే వచ్చింది. సత్యం టౌన్ పక్కనేనున్న ఓపెన్ ప్లేస్లో చిన్న టెంట్ వేసి ప్రోగ్రాం మొదలుపెట్టాడు. పెద్ద అట్టహాసం లేకుండా ఏర్పాటు చేయించాడు. మీడియా వాళ్ల సమక్షంలో జరుగుతున్న ఆ ప్రోగ్రాంకి ఒక్కొక్కరుగా జనాలు వస్తూ ఉన్నారు. కొంతసేపటికి పాపారావు శేషు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒరే శేషు, వీడికున్న డబ్బులకి పేరుకి అట్టహాసంగా చేస్తాడనుకున్నాను, కానీ ఏ హడావిడి లేకుండా ఇంత చిన్నగా ఏర్పాటు చేయడం వెనుక మర్మం ఏంటంటావు? ఏమో, అతనికి ఇలానే చేయాలనిపించిందేమో. సరే పద, త్వరగా వెళ్దాం అని చెకచెక లోపలికి వెళ్లి సత్యంకి కొంత దూరంలో నిలబడి ఉంటారు. కాసేపటికి శేషు పాపారావులని చూసిన సత్యం మనసులో ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఎంత సింపుల్గా ప్రోగ్రామ్ చేసి నేను సింపుల్ మనిషినని ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ప్రజలు కొంచెం డిఫరెన్స్ చూపిస్తారు. అదే నేను మీలో ఒకళ్ళని చెప్పగలిగితే నన్ను నమ్మడం మొదలు పెడతారు. నా ప్రోడక్ట్ జనాల మధ్యలోకి వెళ్ళాలంటే ఇది ఈజీ దారి అని మనసులో అనుకుని సడన్ గా శేషు పాపారావులని చూసినట్టు చేసి తన దగ్గరికి పిలుచుకుంటాడు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు. చిన్నప్పుడు మేమిద్దరం ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా పెరిగాం. ఇదిగో ఈ టౌన్కి అవతలి పక్కే మా ఊరు. నేను మీలాంటి వాడిని అని చెప్పడానికి ఇది సరిపోతుంది కదా. అవును, మేమెప్పుడు కలిసే ఉండేవాళ్ళం. విడిపోవడం మాకు అసలు ఇష్టం ఉండేది కాదు. మాకు పిల్లలు పుడితే ఒకరినొకరికిచ్చు పెళ్లి చేద్దామనుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇంకా విడిపోయే వీల్లేదు కదా. ఇప్పటికీ మించిపోయిందేముంది? సత్యానికి అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాడు. మీరనుకున్నట్టే ఉండొచ్చు కదా. ఏమంటావు సత్యం? ఆయన నువ్వెందుకు కాదంటావులే, ఎంతైనా నీ చిన్ననాటి ప్రాణ స్నేహితుడు కదా. దాంతో సత్యం మనసులో, ఇలా ఇరుక్కున్నానేంటి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఏ పల్లెటూరి బయట కూతుర్ని నేను కోడలిగా చేసుకోవాలా? నా పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? ఇప్పుడు కాదంటే మీడియా ముందు ఒప్పుకొని మాట తప్పినట్టుంటుంది. నా మీద ప్రజలకి నమ్మకం పోయి నా ప్రోడక్ట్ కాదు కదా, నా కంపెనీనే ప్రాబ్లంలో పడే ఛాన్స్ ఉంది. అమ్మో, అంతవరకు రానివ్వలేను అని మనసులో అనుకుని పైకి మాత్రం, సరే సరే, అలాగే కానిద్దాం. చిన్నప్పటి నుంచి అనుకునేదే కదా. నా కొడుకు విరాట్ని మా శేషు కూతురికిచ్చి పెళ్లి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను అని చెప్తాడు సత్యం. తరువాత సత్యం తన ప్రోడక్ట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు. సత్యం ఇచ్చిన మాట గురించి తన ఇంట్లో తెలిసిపోతుంది. నాన్న, ఎవరినడికి మాటిచ్చావు? ఆ పల్లెటూరి అమ్మాయిని నేనెలా చేసుకుంటాను చెప్పు? నో, నెవర్ డాడ్. నీ మాట కోసం నా లైఫ్ని పాడు చేసుకోలేను. అవునండి, ముక్కు మొహం తెలియని అమ్మాయిని కోడలిగా చేసుకుంటామని మీరెలా మాటిస్తారు? మన విరాట్కి ఇలా చిటికేస్తే 100 మంది అమ్మాయిలు కోట్ల రూపాయల కట్నమిస్తామని రెడీగా ఉన్నారు. మీరేమో వెళ్ళి, ఛీ, తలుచుకుంటేనే ఏదోలా ఉంది. మీ విధానమైతే నాకు ఏ విధంగా నచ్చలేదు. ఆ సిచ్యువేషన్స్ అలాంటివి. నాకు నా కంపెనీనే ముఖ్యం. ఇచ్చిన మాటని కాదని కంపెనీ ట్రస్ట్ని పోగొట్టుకోలేను. విరాట్కి ఆ అమ్మాయితో పెళ్లి తప్పకుండా జరుగుతుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని కోపంగా చెప్పేసి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటాడు సత్యం.
సుగుణ చాలా కోపంగా తండ్రి దగ్గరకొచ్చి, నాన్న, పాపారావు మావయ్య చెప్పింది నిజమేనా? నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడావా? అవును తల్లి, మాట్లాడాను. ఎప్పుడేం చేయాలో నాకు తెలీదా? తెలీదు నాన్న, ఖచ్చితంగా తెలీదు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, నాన్న నేను పెళ్లి చేసుకోను, నిన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళను అని. అయినా కూడా నువ్వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడావంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నావా నాన్న? నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నేనెక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. నిన్ను చూసుకుంటూ ఇలాగే ఉంటాను. నీ ప్రేమ నాకు అర్థమవుతుంది తల్లి. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా నా బాధ్యత నేను కూడా పూర్తి చేయాలిగా. ఒక మంచి అయ్య చేతిలో పెడితే ఒక తండ్రిగా నా బాధ్యత పూర్తయిపోతుంది. ఒక తండ్రిగా నీకు నేను ఏమీ చేయలేకపోయాను. కనీసం కన్యాదానమైన చేయనివ్వు తల్లి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్నా, నన్నెక్కడికి పంపొద్దు అని తండ్రి భుజాల మీద పడుకొని ఏడుస్తుంది సుగుణ. ఇక ప్రియా వీడియో కాల్లో విరాట్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి విరాట్, నేనెప్పుడు కాల్ చేసినా నీ ఫేస్ గ్లోగా కనిపించేది. ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నావు. ఏమైంది విరాట్? ఎనీథింగ్ రాంగ్? నథింగ్ ప్రియా, ఏదో బిజినెస్ టెన్షన్స్ అంతే. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తా, కొంచెం బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు విరాట్. అమ్మో, నాన్న నాకు ఆ పల్లెటూరు అమ్మాయితో పెళ్లి చేస్తానందన్న విషయం ప్రియకి తెలిస్తే ఇక అంతే సంగతులు. అది చెప్పకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. లేదంటే ఎంత గోల పెడుతుందో ఏమో. ఎలాగైనా సరే నాన్నని కన్విన్స్ చేయాలి. కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. ఈరోజు నాన్న ఆఫీస్ నుంచి రాగానే నాన్నకి ఈరోజు ప్రియ విషయం ఎలాగైనా చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే విరాట్కి సత్యం నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ డాడ్, ఆల్రెడీ రెడీ అయిపోయా. 20 మినిట్స్లో ఆఫీస్లో ఉంటా. అది కాదురా, 2 days బ్యాక్ లండన్ మీటింగ్కి వెళ్ళావు కదా? యా డాడ్, మీటింగ్ సక్సెస్. ఆ ప్రాజెక్ట్ మనది. మీటింగ్ సక్సెస్, కానీ ప్రాజెక్ట్ మనకి రాలేదు. మన కాంపిటేటర్ ఇన్ఫ్లుయెన్స్తో ఆ ప్రాజెక్ట్ని దక్కించుకున్నాడు. అన్ని దారులు మూసుకుపోయాయిరా. కంపెనీ మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చే వరకు ఎంప్లాయీస్కి సాలరీ ఇచ్చే స్టేజ్లో ఉండదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. డాడ్ 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 ప్లీజ్, 20 మినిట్స్లో నేను అక్కడ ఉంటాను. జస్ట్ వెయిట్, కలిసి ఆలోచిద్దాం అని విరాట్ పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్తాడు. డాడ్, మీరే ఇలా అయిపోతే ఎలా? ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. బిజినెస్ మీకు కొత్త కాదు కదా. ఎంత లో స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు కదా? అవునరా, ఈ ఒక్క ప్రాజెక్ట్ నా ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. కానీ నా ఫ్యూచర్ని నేను లాంచ్ చేయబోయే కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేయగలదు. ఎందుకంటే అది రూరల్ పీపుల్కి సూటబుల్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని పేదవాళ్ళకి, చెమటని లెక్క పెట్టకుండా పనిచేసే వాళ్ళకి అలవాటు చేస్తే చాలు. వాళ్ళు దానికి అడ్జస్ట్ అవుతారు. అప్పుడు మన ప్రోడక్ట్ మార్కెట్లో నంబర్ 1 ప్రోడక్ట్ అవుతుంది. ఇమీడియట్లీ మనం ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. దిస్ ఇస్ మై డాడ్. మిమ్మల్ని ఇలా చూడాలి. పోయిన దాని గురించి బాధపడకుండా మళ్ళీ ఎలా సంపాదించాలని చూస్తున్నారు కదా? అదే నాన్న మీ స్టైల్. మీలో ఆ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది నాకు. మీరేం చేయాలో ఆలోచించండి. ఎలా చేయాలో నేను చూసుకుంటాను. వితిన్ 1 monthలో మన ప్రోడక్ట్ మార్కెట్లో రికార్డ్స్ క్రియేట్ చేయాలి. సరే విరాట్, నేను ఆ ప్రోడక్ట్ వర్క్ చూసుకొని వస్తాను. మన ఆఫీస్లో ఎంప్లాయీస్ ఏ వర్క్ లేకుండా ఉన్నారు. నువ్వు ఒక పని చేయి, వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి థర్డ్ పార్టీ సపోర్ట్ గురించి కనుక్కో. అలాగే వాళ్ళకి వర్క్ లేదన్న విషయం తెలియకుండా మేనేజ్ చెయ్యి. నేను ఈవినింగ్ వరకు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు సత్యం. విరాట్ మీటింగ్ పెట్టడం, కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడతాడు. సుగుణ అప్పుడే నిద్రలేచిన తన తండ్రి దగ్గరకొచ్చి, నాన్న, ఇందాక ఇంటి ముందు ముగ్గు పెడదామంటే శాంతక్క వచ్చింది నాన్న. దేని గురించమ్మా? మనం ఇవ్వాల్సిన అప్పు డబ్బుల గురించా? కాదు నాన్న, శాంతక్క భర్త మేస్త్రే కదా, ఏదో పెద్ద ఇల్లు కట్టే పనొచ్చిందంట. 2 వారాల పాటు పని ఉంటూనే ఉంటుందంట. నన్ను పనిలోకి రమ్మంది నాన్న. 2 వారాలు ఆపకుండా పనంటే నీకంత కష్టం అవసరమా తల్లి? డబ్బు అవసరమే కదా నాన్న. ఇప్పుడిలా ఒక పూట తిని ఇంకొక పూట తినకుండా ఉండేదానికంటే కష్టమేమీ కాదుగా. నేను వెళ్తాను తల్లి, నువ్వింటి దగ్గరుండు. నీ శరీరం సహకరించి ఉంటే అలాగే వెళ్లేవాడివి నాన్న. కానీ ఇలా చేత కాకుండా ఉన్న నువ్వు పనికి వెళ్తే జరగరాందేదైనా జరిగితే నేను తట్టుకోలేను. పని ఈ రోజు నుంచే మొదలవుతుందట.
8 అక్కడికి వెళ్ళాలి. వంట కూడా చేయాలి నాన్న. నువ్వు లేచి నీ వంట పని చేసుకునేలోపు వంట చేసి ఉంచుతాను అని చెప్పి చకచకా వంట పని చేయటం మొదలు పెడుతుంది. కాసేపట్లో వంట పూర్తి చేసిన సుగుణ సర్ది కట్టుకుని పనికి బయలుదేరుతుంది. జాగ్రత్త నాన్న, నేను పనికి వెళ్ళానని ఏదో ఆలోచిస్తూ తినకుండా ఉండకు. మధ్యాహ్నం అవ్వగానే తినేసి మందులు వేసుకుని పడుకో. సాయంత్రానికల్లా నేను వచ్చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోతుంది సుగుణ. ఇంత ప్రేమున్న నా కూతురికి నేను తండ్రినయ్యి అన్యాయం చేశాను. ఏదైనా మంచి కుటుంబంలో పుట్టుంటే నా కూతురు గుణానికి ఎంతో పేరు తెచ్చుకునేది. ఎలాగైనా సరే నా కూతుర్ని డబ్బుకి లోటు లేని ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా పంపాలి. ఏ కష్టం లేని చోట నా కూతుర్నుంచాలి. సత్యం మాటిచ్చాడు. వాడిచ్చిన మాటని మళ్లీ గుర్తు చేయాలి. అలాంటి కుటుంబానికి నా కూతురు వెళ్తే డబ్బుకు డబ్బు, ఆనందానికి ఆనందం ఏ లోటు లేకుండా పెరుగుతుంది అని అనుకుంటాడు. సుగుణ పని దగ్గరికి వెళ్లి అక్కడ ఆ పని చేయటం మొదలు పెడుతుంది. ఇటుకలు, కంకర, సిమెంట్ తలపై మోస్తూ కష్టమనిపించిన తండ్రి కోసం, తన కుటుంబం గడవటం కోసం చేస్తూ ఉంటుంది ఆ పని. విరాట్ తన తండ్రి ప్రాడక్ట్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. టౌన్లో, ఊర్లలో మనుషులని పెట్టి ప్రాడక్ట్ గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు. ప్రచార పనుల్లో విరాట్ కారులో వెళ్తూ ఉండగా ఒకచోట రోడ్డు మీద గేదెలు అడ్డుగా వెళ్తుండటం చూసి పక్కకి తప్పించమని హార్న్ కొడుతూ ఉంటాడు. కానీ అవి ఎంతకీ పక్కకి జరగకపోవడంతో చిర్రెత్తుకొచ్చి లేచిన విరాట్ కార్ దిగి బయటికొచ్చి గేదెలని కాస్తున్న ముసలాన్ని పట్టుకుని కొట్టబోతాడు. హే, ఎవడ్రా ఈ బుద్ధులేనుడు? ఇలా గేదెలని రోడ్ల మీద తీసుకొచ్చింది? రోడ్డుంది వెహికల్స్ నడవడానికి, ఇలా గేదెలను నడపడానికి కాదు అని మాట్లాడుతుంటే ముసలి వ్యక్తి, బాబు, నా బతుకే గేదెలని మేపడం. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు బాబు, పక్కకెళ్ళిపోతాయి. 10 నిమిషాలా? ఒక్కో నిమిషం ఎంత వాల్యుబులో తెలుసా నీకు, ముసలి కుక్క అని ముసలాడిని కొట్టబోతాడు విరాట్. అప్పుడే ఒక చెయ్యి వచ్చి విరాట్ చేతిని ఆపింది. పక్కన్నే పనిచేస్తున్న సుగుణ విరాట్ ముసలాడిని ఇబ్బంది పెట్టడం చూసి పని ఆపేసొచ్చింది. ఏయ్ బాబు, ఆయన్ని వదులు. మనిషన్నాక కాస్త ఓపికుండాలి. 10 నిమిషాలు ఆగి వెళ్ళలేవా? ఈ వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్న ముసలాయన మీద నీ ప్రతాపం. అయినా తండ్రులు కష్టపడి సంపాదిస్తే ఖర్చు పెట్టి సంతోషం పొందే మీకేం తెలుస్తుంది కష్టం విలువ? పోయి నీ కార్లో కూర్చొని గేదెలు రోడ్డు దాటే వరకు ఆగు, లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో. అంతేకాని ఇంకొక మాట మాట్లాడావా? ఐ థింక్ నువ్వు సుగుణ కదా? అవును, నీకెలా తెలుసు? నువ్వేం చేస్తుంటావు? అదిగో అక్కడ బిల్డింగ్ కట్టే పని జరుగుతుంది కదా, ఆ పని చేస్తాను. సిమెంటు, కంకర, ఇసుక ఏది కావాలన్నా అందిస్తా. అవును, ఇవన్నీ నీకెందుకు? విరాట్ ఏమీ మాట్లాడకుండా సుగుణ అవతారాన్ని చూసి వెళ్లి కార్లో కూర్చుంటాడు. ఓ డాడ్, ఏంటి డాడ్, ఈ అమ్మాయినా నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు? ఒక్కసారి ప్రియని ఈ అమ్మాయిని కంపేర్ చేసి చూడు డాడ్. ఓ మై గాడ్, నో ఛాన్స్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. ప్రియ గురించి డాడ్కి చెప్దామనుకుంటే బిజినెస్ లాస్లో ఉంది కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉంది. ఈ ప్రోడక్ట్ సేల్స్ పెరగగానే ప్రియ విషయం డాడ్కి చెప్పేస్తా అని విరాట్ కార్లో కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే తండ్రి దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది. విరాట్, మన ప్రోడక్ట్ సేల్స్ పెంచే సూపర్ ఐడియా వచ్చిందిరా. అదేంటంటే, నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను కదా, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంత రిచ్ కిడ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటని మీడియా అంతా ఇదే టాక్ నడుస్తుంది. ఇప్పుడు మనం డౌన్ టు ఎర్త్ అని అందరూ నమ్మడం మొదలు పెడతారు. ఆ టైంలో మన ప్రోడక్ట్ కూడా ప్రమోట్ అవుతుంది. ఇది నువ్వు నాకు చేయగలిగే ఫేవర్ విరాట్, కాదనకు. నిన్ను ఫస్ట్ టైం ఒకటి అడుగుతున్నాను, నాన్న కోసం కాదనవు కదా అని తండ్రి మాట్లాడుతుంటే తలపై సిమెంట్ తట్ట పెట్టుకుని వెళ్తున్న సుగుణని చూస్తూ తల బాదుకుంటాడు విరాట్. విరాట్ సుగుణల పెళ్లి పీటలెక్కనుందా? ఒకవేళ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే విరాట్ సుగుణని అర్థం చేసుకోగలడా? సుగుణ తండ్రిని వదిలి రాగలదా? తరువాతి వీడియోలో చూద్దాం. ఇంతకీ సుగుణ విరాట్ని పెళ్లి చేసుకుంటుందని మీరనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి.